జీవితకాలం అంతయు చంపిన ఫిలిష్తీయులకంతా కన్నా కూడా అతని మరణకాలమునందు అప్పుడు చంపిన సంఖ్య ఎక్కువ అని రాస్తుంది. బలము, నా స్లాంగ్ తప్పు అనుకుంటా, కానీ మీరు ఆలోచన చేయండి. గుండు కొట్టించుకోక మునుపు చంపిన వాళ్ళ సంఖ్య 50,000 అనుకుంటే, గుండు కొట్టించుకున్న తర్వాత చంపిన సంఖ్య ఇంకా 50,000 కన్నా ఎక్కువ ఉంది. అంటే అర్థం ఏంటి? చుట్టూలో బలం ఉందా? మాటలో బలం ఉంది. సో దేవుడు నీకు ఒక మాట చెప్తున్నాడు. నువ్వు విన్నవారు లాగానే ఉన్నావు అనుకో, ఎవరో కాదు, నిన్ను నువ్వే మోసం చేసుకుంటా ఉంటావు. నీకు నువ్వే శత్రువువి, నీకు నువ్వే అపవాదివి. కేవలం వినేవాడు మాత్రమే నువ్వు ఉన్నట్లయితే. అదే నువ్వు వాక్యాన్ని విని ప్రవర్తించావు అనుకో, నెత్తి మీద మంగళ కత్తి నువ్వు పెట్టకూడదు అని దేవుడు ఒక ఆజ్ఞనిచ్చాడు. పెడితే నువ్వు శూన్యం, సర్వసాధారణమైన మనిషిగా నువ్వు ఉంటావు. అదే మంగళకత్తి పెట్టకుండా నువ్వు ఉన్నట్లయితే వేలేల కొలది శత్రువులను ఒంటి చేతితో హతమార్చేంత బలవంతుడిగా దేవుడు నిన్ను పెడతాడు. దేవుడు అలా నియమాన్ని పెట్టాడు ఆ యొక్క మనిషికి, ఆ యొక్క సంస్థకి. ఆ నియమమును బ్రేక్ చేస్తేనేమో సామాన్యుడు, ఆ నియమం బ్రేక్ చేయకుండా ఉన్నట్లయితే మాత్రం మహాబలవంతుడు.